ఏపీఎండీసీ సంస్థ రైల్వే కోడూరు నిరుద్యోగ యువతకు అతి చేరువలో ఉన్న స్థానికులకు మాత్రం బూడిద మాత్రమే మిగిలింది. ఎంపీఎండీసీ సంస్థలో 60% మంది ఉద్యోగస్తులు బయట జిల్లాల నుండి వచ్చి ఇక్కడ మనపైన పెత్తనం చూపిస్తున్నారు. ఏపీఎండీసీలో ఉద్యోగాలు కల్పిస్తే కేవలం స్థానికతను దృష్టిలో పెట్టుకుని రైల్వే కోడూరులో ఉన్న నిరుద్యోగులకు మాత్రమే కల్పించాలని రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షులు మల్లం హేమంత్ కుమార్ కోరారు. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీ హేమంత్ గారి వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని మేము ఏపీఎండీసీ అధికారులను కోరాం. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల 2026 ఆగస్టు 15 లోపు ఏపీఎండీసీ అధికారులు ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఏపీఎండీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను మీ మల్లెం హేమంత్ కుమార్, రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షుడిని. ఇప్పుడు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం, ఏపీఎండీసీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ. అది ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మంగంపేటలో ఉన్నందుకు మనం గర్వపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే కేవలం గర్వపడాల్సిన వాళ్ళ మాత్రమే మనం అర్హులం. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపు 60% మంది బయట జిల్లాల నుంచి వచ్చిన వారే. బయట జిల్లాల నుంచి వచ్చి మన మీద పెత్తనం చూపిస్తే వారే. అదిగాక ఐటీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న జి హేమంత్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి గతంలో 2019 నుండి 2024 వరకు వైసీపీ వారికి అక్రమంగా రాయి తరలించడంలో ఆయన పాత్ర ప్రముఖ పాత్ర. అదే కాకుండా అదే అర్హతతో ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు రైల్వే కోడూరులో ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి అంత పెద్ద బాధ్యత అప్పగిస్తే అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో నిద్రపోవడం చాలా సిగ్గుచేటు. ఆయన గురించి మంత్రి గారికి, ఎండి గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ రామకృష్ణ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 15వ తేదీన తప్పకుండా ఏపీఎండీసీ కార్యాలయాన్ని మంగంపేటలో ముట్టడిస్తామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాము.